ఇందులో రేవంత్ పది ఊడగొట్టేందుకు మంత్రి పొంగులేటి ఎత్తమంటూ ఇది ఒక డ్రామా ఆడుతూ ఉన్నాడు. సో అంత సినిమా లేదు. రేవంత్ రెడ్డి చాలా అంటే ఈ ప్రభుత్వం ఏదైతుందో చాలా స్థిరంగా ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. అంత ఈజీగా పోతాడుకోవడం పొరపాటు. ఎందుకంటే నువ్వు మీ అయ్యని ఇబ్బంది పెట్టినావు, నన్ను ముఖ్యమంత్రి చేయమని చెప్పి చాలాసార్లు మీ అయ్యని ఇబ్బంది పెట్టినావు, కానీ ఎవరు కూడా నీకు సహకరించలేదు. మెజారిటీ యొక్క ఎమ్మెల్యేలు, అది నీకు తెలుసు. నీ పార్టీలో జరిగినట్టు ఇక్కడ కూడా ప్రెజర్ అవుతుందేమో, ఏమైనా అవుతుందేమో అని అనుకుంటామేమో. ఏం కాదు, గుర్తుపెట్టుకో కేటీఆర్. దమ్ముంటే దర్యాప్తు జరిపించాలి, సీజే దగ్గరికి వెళ్దాం రా. సీజే దగ్గరికి వెళ్దాం అన్నప్పుడే నువ్వు కవిత టార్గెట్ చేస్తే అర్థమవుతుంది. నేను అదే అంటాను, నువ్వు పరోక్షంగా కవితను ఎందుకు టార్గెట్ చేపిస్తున్నావు? నువ్వు డైరెక్ట్గా టార్గెట్ చేయించు, డైరెక్ట్గా టార్గెట్ చేయి. ఎందుకు ఈ యొక్క ముసుగులు ఆట? అన్నీ దొంగట్లు అవసరమా కేటీఆర్? నీ ఇంటెన్షన్ ఏంది, నీ కథ ఏంది? దీని తర్వాత దీన్ని అడ్డు పెట్టుకొని కవితను ఏ విధంగా టార్గెట్ చేయాలనేది నాకు క్లియర్ కట్గా సమాచారం రావడం జరిగింది. అది నీ కోర్టు నుంచి రావడం జరిగింది, అది గుర్తుపెట్టుకో కేటీఆర్. ఇష్టం లేదంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వద్దకు వెళ్దాం. ఎస్ వెళ్ళాలి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కాదు, స్టేట్ విజిలెన్స్ కమిషన్, ఏ కమిషన్ కాదు వెళ్ళాలి. వెళ్తే సూదిని సుజన్ రెడ్డికి అదేవిధంగా కవితకు మధ్య జరిగినటువంటి లావాదేవీలు ఏవైతున్నాయో అన్నీ కూడా బయటకు వస్తాయి. బయటికి రావడంతో ఏమైంది, ఆమె కవిత యొక్క రాజకీయ జీవితాన్ని కంప్లీట్గా మట్టు పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు నాకైతే క్లియర్గా అర్థమవుతా ఉంది.